మనలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా డ్రెస్ ఎలా ఉంది? నువ్వే గిఫ్ట్ గా ఇచ్చావుట కదా జై. చాలా బాగుంది బాబు. ఆ డ్రెస్ కోడలికి కొత్త అందాన్ని తెచ్చింది. లేదు పిన్ని, నిత్య వల్ల ఆ డ్రెస్కి అందం వచ్చింది. తను కాకుండా ఆ డ్రెస్ ఎవరు వేసుకున్నా వెలవెలపోయేది. తన కోసమే తనకు మాత్రమే అన్నట్టు స్పెషల్గా డిజైనర్తో చెప్పి డిజైన్ చేసిన డ్రెస్ ఇది. నిత్యలోని ఫ్యాషన్ని ప్రపంచానికి తెలియజెప్పే డ్రెస్ ఇది. నేనెంతో ఇష్టపడి తెచ్చాను. ఇలాంటి డ్రెస్కి ప్యాచ్ పడిందని తెలిస్తే జై ఎంత డిసప్పాయింట్ అవుతాడో. పార్టీ ముగిసే వరకు తెలియకుండా కవర్ చేయాలి. ఆంటీ, ఈ పార్టీలో నిత్యకి ప్రాణాపాయం ఉందని థ్రెడ్ కాల్ ఏమని వచ్చిందా మీకు? లేదు జై, ఎందుకలా అడుగుతున్నావు? మరి నిత్యనెందుకు అంత క్లోజ్గా లాక్ చేశారు? తను బర్డ్ ఆంటీ, ఫ్రీగా వదిలేయండి. పద నిత్య, గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కల్పన, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. చూసావా మమ్మీ, బావ నాకు ఎప్పుడైనా అలాంటి డ్రెస్ తెచ్చాడా? ఎప్పుడైనా నేను వేసుకున్న డ్రెస్ని పొగిడాడా? ఆవేశపడికే. కాసేపు అయ్యాక మత్తుమందు తాగిన నిత్య చేసే అల్లరి ఇప్పుడు పొగిడిన జయ్యే అప్పుడు తిడతాడు. లేదు మమ్మీ, ఈలోపే దాన్ని ఏదో ఒకటి చేయాలి. దానికోసం బావ తెచ్చిన ఆ డ్రెస్ని ఎలాగైనా పాడు చేయాలి. అప్పుడే నా కసి చల్లారుతుంది. దాని ఒంటి మీదున్న డ్రెస్ని ఏం చేస్తామే? ఇది దాని డ్రెస్ పై పోస్తాను, మొత్తం పాడైపోతుంది. జై, మనం మాట్లాడదాం. ఓసారిలా వస్తావా? నిత్య, ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్. వాట్ డాడ్? కల్పన, ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. నాకు గిఫ్ట్ ఎందుకు డాడ్? ఏం బాబు, డాడ్ నీకు గిఫ్ట్ ఇవ్వకూడదా? నాకు జన్మనివ్వడమే డాడ్ నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ పిన్ని. నన్ను పెంచడం మీరిచ్చిన గిఫ్ట్. బిజినెస్ మ్యాన్గా నేను ఎదగడానికి నిత్యం లేయటం నేను మర్చిపోలేని గిఫ్ట్. నాకు లైఫ్ని ఇచ్చారు, ఇంకా ఈ చిన్న చిన్న గిఫ్ట్లు ఎందుకు? నీకు ఫాదర్ నవ్వడం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం చేయి. ఈ పేరెంట్స్కి నువ్వు అడుగడుగునా సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నావు.
అందుకే నీకో చిన్న గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. కాదనకండి సార్, తల్లిదండ్రులు ఇచ్చే దీవెనలు బహుమతులు ఎప్పుడూ వద్దనకూడదు. ఓకే చారీ. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ పిన్ని. ఆ, థ్యాంక్ యూ సార్. ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని ఇంకో చిన్న రిక్వెస్ట్ చేయొచ్చా? ఏంటో అడుగు చారీ. ముల్లోకాలని చుట్టూ వచ్చే పుణ్యం కంటే తల్లిదండ్రులకు చేసే ఒక చిన్న నమస్కారమే గొప్పది అంటారు. అందుకని మీరు సార్కి మేడం గారికి అర్థమైంది చారీ. నేను మా పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, అంతే కదా? ఆ, ఇది పూజ కాదు చారీ, పార్టీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పర్వాలేదు డాడ్, తను మంచే కదా చెప్పాడు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. ఏంటి మమ్మీ, కూతుర్ని వదలకుండా అతుక్కునే తిరుగుతుందేవిడా? అదే నాకు అర్థం కావటం లేదే. ఏదో తప్పు చేసినట్టు వాళ్ళ మొహాల్లో కంగారు కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఏదో జరుగుతోంది. అదంతా చాలా బాగుంటుంది. మేడం ఒకసారి ఒకసారి రండి. ఎక్కడికి చారి? సార్ దగ్గరికి మేడం, మీరు రండి. రండి. ఏ పదవే. ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయిన సందర్భంగా పెద్ద సారు మేడం గార్ల దగ్గర జై సార్ ఆశీర్వాదం తీసుకుంటున్నారు మేడం. జై సార్కి కాబోయే భార్యగా, ఆ ఫ్యాక్టరీ ఓనర్గా నిత్య మేడం కూడా సార్తో కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదని పిలిచానండి. ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోకపోతే బాగోదు. తీసుకుంటే ప్యాచ్ కనిపిస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు ముహూర్తం కూడా బాగుంది, వెంటనే ఆశీర్వాదం తీసుకోండి. ఆ, ఆ, ఆశీర్వాదం తీసుకో నిత్య. తీసుకోండి మేడం. శీఘ్రమేవ కళ్యాణ కళ్యాణ ప్రాప్తిరస్తు. ప్రాప్తిరస్తు. లేమ్మా. పనిలో పని స్వరూప మేడం గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి సార్. అవును జై, నీ కాబోయే అత్తగారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నిత్య, అన్ని ఆశీర్వాదాలు ఇప్పుడే అవగొట్టేస్తే ఎలా చేయి? పెళ్లి రోజుకి కొన్ని ఉండాలి కదా. నా బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్తాను. ఇప్పుడు పార్టీ కానివ్వండి. పెద్ద మేడం గారికి ఎంత ముందు చూపో. మోహన్ గారు, పదండి. ఓకే ఆంటీ, జస్ట్ మినిట్. కమాన్ చారీ. సార్, నిత్య, హలో. నో డౌటే, ఆ తల్లి కూతుళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు. అదేంటో అర్థం కావటం లేదు. హలో హలో. ఇంటి దగ్గర నుంచి బేబీ కాల్ చేస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు. నేను పక్కెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉండు. త్వరగా వచ్చేయండి మేడం. సూపర్ ఛాన్స్ మమ్మీ. వాళ్ళ అమ్మేటో వెళ్తోంది. తిరిగి వచ్చేలోపు దీని డ్రెస్ పాడు చేస్తా. ఆవిడ్ని నేను కంట కనిపెడుతూ ఉంటాను. ఈ లోపు నువ్వు ఈ పని కానిచ్చు. ఇప్పుడు చెప్తానే నీ సంగతి. స్వప్న, దాని డ్రెస్ మీద సాస్ పోసావా? లేదు మమ్మీ, ఏ ఎందుకు పోయలేదు? సాస్ పోస్తే దాని డ్రెస్సే పాడవుతుంది. కానీ దాని టోటల్ పరువు పోయే ఐడియా అదే ఇచ్చింది మమ్మీ. దాని పరువు పోయే ఐడియానా? ఏంటది? అవును, అందరిలో నవ్వులు పాలయ్యే ఐడియా. ఏంటి అంత గొప్ప ఐడియా? ఇప్పుడే చెప్తాను, చూస్తూ ఉండు. అరే, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్.
ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీకి వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్. మా బావ జయ్ గతంలో ఎన్నో కొత్త కంపెనీలు స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడు లాంచ్ చేసిన కంపెనీకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో తెలుసుకోవాలనుందా? తన వుడ్ బి నిత్యకు మా బావ ఇచ్చిన వెడ్డింగ్ గిఫ్ట్ ఈ కంపెనీని. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నిత్య మా బావకు కాబోయే వైఫ్ మాత్రమే కాదు, ఫేమస్ మోడల్ మిస్ హైదరాబాద్ కూడా. సో మనందరి కోసం నిత్య ఈ స్టేజ్ పైన ర్యాంప్ వాక్ చేసి మనందరినీ అలరించబోతోంది. వెల్కమ్ నిత్య, ప్లీజ్ కమ్ టు ద డయాస్. నిత్య త్వరగా రావాలి, అందరూ వెయిటింగ్. గో నిత్య. ఏం చేస్తోంది ఇది? ఆ నిత్య పరువు తీస్తానని చెప్పి పాపులర్ చేస్తోంది. ఇప్పటికిప్పుడు ర్యాంప్ వాక్ అంటే తను ప్రిపేర్డ్గా లేదు జయ్. ఇంకోసారి ఎప్పుడైనా చేస్తుంది, ప్లీజ్. స్విమ్ చేయడానికి ఫిష్కి ప్రిపరేషన్ కావాలంటే నిత్య మోడల్. తను మామూలుగా వాక్ చేసినా ర్యాంప్ వాక్లో ఉంటుంది. వెళ్ళు నిత్య. మీ ర్యాంప్ వాక్ గురించి ఎప్పుడు వినడం తప్ప ఎప్పుడు చూడలేదు మేడం. ప్లీజ్ మా కోసం ఒకసారి నడవరు? నిత్య, నీ వీరభక్తుడైన చారి కూడా అడుగుతున్నాడు. తప్పదు, వెళ్ళు. పద. ఏ ప్యాచ్ బయటపడుతుందని భయపడుతున్నానో ఆ ప్యాచ్ పైనే హ్యాండ్ వేసి మరీ తీసుకెళ్తున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. వెల్కమ్ నిత్య, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ ర్యాంప్ వాక్కి నేను కూడా ఫిదా అయిన ఫ్యాన్ని. కొద్ది క్షణాల్లో నీ విశ్వరూపం బయటపడుతుంది. ర్యాంప్ వాక్ అంటే తెలుసుగా, ఆడియన్స్కి ఫేస్ చూపిస్తూ ఒకసారి నడవాలి, వీపు చూపిస్తూ ఇంకోసారి నడవాలి. నీ మొహం చూసి చప్పట్లు కొట్టే జనాలు నీ వీపు చూశాక చెప్పులతో కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్ ది బెస్ట్ నిత్య. ఏం చేస్తున్నావే నువ్వు? నాకేం అర్థం కావటం లేదు. దాని 3 పీస్ పై పెద్ద ప్యాచ్ ఉంది మమ్మీ. అది కవర్ చేయడానికే వాళ్ళమ్మ దాన్ని అంటుపెట్టుకుని తిరుగుతుంది. ర్యాంప్ వాక్ పేరుతో ఆ ప్యాచ్ని అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అద్భుతమైన ఐడియాని నిజంగానే దాన్ని అల్లరిపలు చేస్తున్నావు. ఇప్పుడు వెనక్కి తిరిగి నడవాలి. ఎలా మేనేజ్ చేస్తావు మంగా?
ఇప్పుడుంటుంది చూడు మమ్మీ, బండారం బయటపడుతుంది. నిజంగా నీ తెలివి సూపర్ మంగా. మన కోడలు అందమైందే కాదండి, అద్భుతమైంది. సూపర్ సార్, బ్యూటిఫుల్. ఇంత గొప్ప పెర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చూడలేదు సుమండి. ఆహా, మేడం గారు ఎంత బాగా ర్యాంప్ వాక్ చేస్తున్నారో, అద్భుతం. అంతేనంటావా చారి? అంతేకాదు సార్, మీరు సూపర్. ఎందుకంటే మీరు ఏ బిజినెస్ మొదలుపెట్టినా సక్సెస్, మీకు కాబోయే భార్యను సెలెక్ట్ చేసుకోవడంలోనూ సక్సెస్, ఇక మీరు మేడం గారికి డిజైన్ చేయించిన డ్రెస్ లోనూ సక్సెస్. ఆ డ్రెస్ చూడండి, ఆహా ఎంత మహాద్భుతంగా ఉందో. చందమామ లాంటి నిత్యా మేడంకి నక్షత్రాల లాంటి డ్రెస్సును డిజైన్ చేయించారు మీరు. వాట్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్ సార్. నీకు అలా అనిపించిందా? మరి నాకేంటయ్యా, చందమామ మాత్రమే కనిపిస్తుంది. దాన్నే లవ్ అంటారు సార్. జోకా? మీ మీద జోకులేస్తే నా జాబ్ ఉంటుందా సార్? నేను చెప్పేది నిజం సార్. ఐ కెనాట్ బిలీవ్ చారి. అయ్యో రామా, మీరు రెస్టారెంట్కి వెళ్ళని చెప్పి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు? లవ్. నిత్య మేడం గారితో రిబ్బన్ కట్ చేయించారు. ఎందుకు చేయించారు? దిస్ ఈజ్ కాల్డ్ లవ్. మేడం గారికి కేక్ ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు. ఎందుకు? ఇష్క్, కాదల్. నువ్వు చెప్తుంటే మనసు యాక్సెప్ట్ చేస్తుంది చారి, కానీ బ్రెయిన్ మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. ఈగో ప్రాబ్లం సార్. వాట్? అదే సార్, బ్రెయిన్ కి హార్ట్ కి మధ్య జరిగే యుద్ధాన్నే ప్రేమ యుద్ధం అంటారు. ఏమో చారి, నిత్య బిహేవియర్ చేంజ్ అయినప్పటి నుంచి నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్నాను. అంటే గుండె కొంచెం బరువెక్కినట్టుగా ఉందా సార్? అవును చారి. డిస్టర్బ్ స్లీప్, రైట్? ఆకలి లేదా సార్? రోజు ఉదయం లేవగానే మీకు ఎలా అనిపిస్తుంది? వర్క్ పట్ల మీ ఆసక్తి ఎలా ఉంటుంది? ఏంటి ఆర్ఎంపీ డాక్టర్ల క్వశ్చన్స్? అబ్బా, అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. మీకు నిత్య మేడంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదూ? అంటే మీరు ప్రేమలో పడ్డారు సార్. ఇంపాసిబుల్ చారి. తమలపాకుల గట్టం కాదు మీరు, మీ మేకపోతు గాంభీర్యం. మీరు చెప్పిన లక్షణాలన్నీ దాని తాలూకు లక్షణాలే సార్. చారి, నీది లవ్ మ్యారేజా? అవును సార్, అది 1980వ సంవత్సరం. నా మీనాక్షి అగ్రహారపు తమలపాకుల మిలమిలమిలా మెరిసిపోతూ ఉండేది. నేను చేసుకున్నాక వడిలిపోయిందా సార్? లేకపోతే ఏంటి చారి, అప్డేట్ అయిన స్టోరీస్ చెప్పమంటే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ స్టోరీస్ చెప్తావేంటి? అర్థమైంది సార్. ఎదుటివాడు చెప్పేది వినే ఓపిక కూడా మీకు లేదు అంటే మీరు పేకల్లోతు ప్రేమలోకి ఊరుకుపోయారు అని. అంతేనంటావు చారి? నిర్మోహమాటంగా అంతే సార్. మీరు ప్రేమలో పడడం చాలా విడ్డూరం. దెన్ వాట్ నెక్స్ట్? ఇంకేముంది, కళ్యాణ వైభోగం. స్వప్న, అది వెళ్ళిపోయేలా ఉంది, ఏదో ఒకటి చేయవే. ఆగు నిత్య. అక్కడే ఉండు. బావా, నువ్వెళ్ళు. ఎక్కడికి? స్టేజ్ మీదకి. ఎందుకు? నిత్య నువ్వు కలిసి ర్యాంప్ వాక్ చేయాలి. వాట్? ఐమ్ అ బిజినెస్ మ్యాన్, నాట్ ఎ మోడల్. ఏం పర్వాలేదు బావా, ర్యాంప్ వాక్ ఎలా చేయాలో నిత్య నేర్పిస్తుంది. ఐ కాంట్ స్వప్న, నా వల్ల కాదు. పోనీ చిన్న చిన్న స్టెప్స్ వేయండి సార్, వెళ్ళండి.
ప్లీజ్ బావా నీకొచ్చింది ఏదో ఒకటి చెయ్యి. నువ్వు నిత్య స్టేజ్ పై కనిపించాలి. నో 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 అదే మా నో కోరిక. స్వప్న నో. వెళ్ళండి రా సార్. బావా రా. వెళ్ళండి. ర్యాంప్ వాక్ ఎక్సలెంట్ గా చేసావు నిత్య. కాంగ్రాట్స్. ఇప్పుడు కూడా బావతో అలానే చేయి. ఈ క్లాత్ లేకుండా. భలే ఇరికించింది.